నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకొని రావడానికి మోషేని దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆ పిలిచిన విధానం మీకు తెలుసు, ఎన్నోసార్లు మీరు విన్నారు. 40 ఏళ్ల ప్రాయములో ఐగుప్తు నుంచి మిద్యాను ప్రాంతానికి వచ్చాడు మోషే. దాదాపు 40 సంవత్సరాలు మిద్యాన్లోనే తన మామ యిత్రో అనే ఆయనకి గొర్రెల మంద ఉంది. ఆ మందని మేపుతూ బతికేశాడు 80 ఏళ్ళు. ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించినటువంటి విద్యా ప్రవీణుడు ఇప్పుడు గొర్రెలు కాసుకుంటున్నాడు. అత్తగారింటికాడ, అదే మామగారింటికాడ కాపురం ఉంటా. సుమారుగా ఆయనకి 80 సంవత్సరాల ప్రాయం వచ్చింది. ఆ ప్రాయంలో ఆయన ఆ మందను అలానే కాస్తా ఉన్నప్పుడు ఓ రోజు అరణ్యం అవతలకి తోలుకొని పోయాడు. అరణ్యం అవతల దేవుని పర్వతమైన హోరేబు పర్వతం ఉంది. ఆ దేవుని పర్వతానికి సమీపంలోకి వెళ్ళాడు. అక్కడ గొర్రెలు మేస్తున్నాయి, నిశ్శబ్దంగా మేస్తున్నాయి. ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఈ గొర్రెలు ఆయన అక్కడక్కడ దూరాల్లో కొంతమంది కాపర్లు బహుశా గొర్రెలు కాచుకొని ఉంటున్నారు. సడన్గా ఆ పర్వతం మీద ఒక పొద తగలబడుతుంది. ఈ అడవుల్లో అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. ఈ అగ్ని ప్రమాదాల విషయంలో కేర్ఫుల్గా ఉండకపోతే మనుషులు, జంతువులు కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకో చెప్తాను. ఎండిపోయిన చెట్ల కొమ్మలు, ఆకులు ఫుల్లుగా ఉంటాయి అడవిలో. ఎండిపోయిన ఆకులు, చెట్ల ఆకులు దిబ్బలుగా ఉంటాయి. ఎక్కడైనా కారు చిచ్చు రగులుకుంటే, అడవిలో కారు చిచ్చు రగులుకుంటే మొత్తం తగలబెట్టుకుంటా వచ్చింది. ఎంతవరకు అయితే ఎండిపోయిన ఆకులు ఉన్నాయో వాటన్నిటిని దహిస్తూ వస్తుంది. అడవంతా పరుచుకొని ఉంటాయి ఎండు ఆకులు. అవి లేని ప్రదేశం ఉండదు. కానీ ఎంతవరకు ఉందో అంతవరకు అగ్ని వస్తుంది. అప్పుడు గొర్రెలైనా మనుషులైనా కాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అరణ్యాల్లో కార్చిచ్చు రగిలినప్పుడు చాలా మెలకువగా ఉండాలి. మనం ఉండే దగ్గర ఎండిపోయిన ఆకుల చెత్త లేకుండా చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, అరణ్యాల్లో నివాసం ఉండేవాళ్ళు కార్చిచ్చు వచ్చి తగలబెట్టక ముందే తామున్న ప్రదేశాలన్నిటినీ ముందే అగ్ని వేసి కాల్చి శుభ్రం చేసుకుంటారు. అంటే ఎండిపోయిన ఆకులు, చెత్త చెదారం వాళ్ళ పరిసరాల్లో, వాళ్ళ మెల్లాల మీద ఉండకుండా జాగ్రత్త పడతారు. ముందే కాల్చేస్తారు. ఇక కార్చిచ్చు ఎంత వేగంగా వచ్చినా ఇక్కడ కాల్చడానికి చెత్త లేనందున అది ఆగిపోయింది అక్కడే. కాబట్టి అరణ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటారు గొర్రెల కాపర్లు కానీ ఇతరత్ర వ్యక్తులు. సడన్గా పొద అంటుకుంది, తగలబడుతుంది, మండుతుంది. గమనిస్తూ ఉన్నాడు. ఏదో మంట రగులుకుంది. గాలికి రాయి మీద రాయి పడి నిప్పురవ లేచి ఏదో మంట స్టార్ట్ అయినట్టుంది. ఏముందిలే, ఆ పొదకే కదా మంట అంటుకుంది, పొద బాగా కాలుతుంది, ఎంతసేపు గాలిద్దిలే, పడిపోయిద్ది అనుకున్నాడు. కానీ చూస్తూ ఉంటే ఆ పొద మండుతూనే ఉంది. ఎంతసేపు చూసినా పొద అలానే ఉంది, మంట మాత్రం దాని నిండా ఉంది.
కాలిపోయి ఆ పొద బూడిద కింద పడట్లా, పొదగానే ఉంది, మంట మాత్రం దాని నిండా మండుతుంది. ఇదేంది, పొద మండుతుంది, కాలిపోట్లా, అసలు ఏంటి వింత? మళ్ళీ కాసేపు గమనించాడు, అంతే ఉంది. ఆశ్చర్యం వేసింది. నేను చాలా పొదలు, ఈ 40 సంవత్సరాల సర్వీసులో చాలా పొదలు తగలబట్టడం చూశాను. అరణ్యంలో ఈ కార్చిచ్చు ప్రమాదాలు చూశాను. కానీ ఈ పొద ఏందో వింతగా ఉంది. ఇంతసేపు గాలినా అది కింద పడట్లా, పొదగానే ఉంది, మంట దాన్ని ఆవరిస్తుంది. ఇదేదో సామాన్యమైన విషయం కాదు, ఇదేదో గొప్ప వింత. నేను పోయి ఈ గొప్ప వింత చూచేదని అనుకొని ఆ మంట, ఆ పొద మండుచున్న ఆ పొద దగ్గరికి మోషే వెళ్ళడానికి ముందుకు అడుగులేశాడు. ఆ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆ సమీపంలోకి వెళ్ళి గమనిస్తూ ఉంటే పొదగానే ఉంది, అగ్ని మండుతూ ఉంది. ఆ పొదని గమనిస్తా ఇంకొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా స్వరం అతనికి వినబడుతుంది. మోషే మోషే అన్నాడు. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, దగ్గరకు రావద్దు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ భూమి, నీ పాదరక్షలు విడవమన్నాడు. చెప్పులిడు ముందు అన్నాడు. చెప్పులు తీసి పక్కన పెట్టాడు. అప్పుడు చెప్తున్నాడు, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఐగుప్తులో నా ప్రజల మొర్ర నిజముగా నేను విని ఉన్నాను. నేను నిన్ను అక్కడికి పంపేదను, రమ్ము, అక్కడున్న నా ప్రజలను ఫరోతో మాట్లాడి నీవే వారిని వెలుపలికి తీసుకొని రావాలి. ఇక మాట్లాడటం మొదలు పెడితే దేవుని వైపు మోషే చూడవెరచి తన ముఖమును కప్పుకొని సాగిలపడి అలాగే ప్రభువా అని వెంటనే వెళ్ళలేదు. కానీ దేవునికి కొంచెం అడ్డం చెప్పాడు. ఎందుకంటే మరి దేవుని దగ్గర నుండి పూర్తి సపోర్టు తనకు రావాలంటే తన అసమర్థత ఏమిటో తను దేవునికి విన్నవించుకోవాలి. నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, వెళ్ళి తీసుకొని రావడానికి నాకు అంత సామర్థ్యం లేదు అని తన అసమర్థత ఏమిటో, తన చేతగానితనం ఏమిటో, తన బలహీనతలు ఏమిటో అన్నీ దేవుని ముందు చెప్పుకున్నాడు మోషే. వాటన్నిటికీ దేవుడు సమాధానం చెప్పి, నీకెందుకు, నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు అని కొన్ని సూచక్రియలు ఇక్కడే చూపించి మోషేని పిలిచిన పని కొరకు దేవుడు మోషేని ప్రత్యేకిస్తాడు. ఆ ఘట్టంలో దాదాపు అందరికీ ఈ కథ విదితమే. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే మండుచున్న పొద. ఈ మండుచున్న పొద కొన్ని కార్యాలను జరిగించింది అక్కడ. దేవుడు ఎన్నో రీతుల ప్రత్యక్షం కావచ్చు, కానీ మండుచున్న పొదలో ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అసలు ఎందుకు ఈ మండుచున్న పొద ద్వారా జరిగినటువంటి కార్యాలు ఏమిటి అంటే, దైవ చిత్తం ఎరిగి ఉండి కూడా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ధైర్యం చాలక, సామర్థ్యం లేక, దేవుని కదలికల కోసం మిగుల ఆశతో 40 వసంతాలు కాచుకున్నటువంటి పిలుపు కలిగిన ఒక వ్యక్తిని తన యొద్దకు ఆకర్షించుకుంది పొద, మండుచున్న పొద. అక్కడ మండని పొదలు చాలా ఉన్నాయి, మండుచున్న పొద ఒక్కటే ఉంది. కొండ మీద, ఆ పర్వతం మీద గుట్టలుగా పొదలు చాలా ఉన్నాయి, కానీ అవి మండట్లా. కానీ మండుచున్న పొద ఒక్కటే ఉంది, అది మోషేని తన యొద్దకు ఆకర్షించింది. ఇది మొదటి సంగతి. అయితే ఈ మండుచున్న పొదలో దైవస్వరము వినబడుతుంది వచ్చినటువంటి వ్యక్తికి. చుట్టుపక్కల మండని పొదలు చాలా ఉన్నాయి, ఆ పొదల్లోంచి ఎలాంటి స్వరము ఎవరికి వినబడదు. వచ్చిన ఈ వ్యక్తికి కూడా ఆ మండని పొదల్లోంచి ఏ స్వరం వినబడట్లా.
ముఖ్యంగా దైవస్వరం వినబడట్లా. ఈ మండుచున్న పొదలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఈ మండుచున్న పొదలో నుండి దైవ స్వరము భక్తునికి వినబడుతుంది, వ్యక్తికి వినబడుతుంది. 2, 3 ఈ మండుచున్న పొద నుండి వినబడుతున్న దైవ స్వరము ద్వారా వచ్చిన వ్యక్తికి కర్తవ్యము బోధించబడింది. నంబర్ 1, మండుచున్న పొద వ్యక్తిని తన యొద్దకు ఆకర్షించింది. నంబర్ 2, మండుచున్న పొదలో నుండే దైవ స్వరము వచ్చిన వ్యక్తికి వినబడింది. నంబర్ 3, మండుచున్న పొదలో నుండే వచ్చిన వ్యక్తికి కర్తవ్యము బోధింపబడింది. ఈ 3 ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు జరిగించాడు. ఎందులో ఉండి జరిగించాడు? మండని పొద, మండిన పొద, మండుచున్న పొద. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. కానీ అందరూ మండుచున్న పొద వలె లేరు, మంట లేని పొద వలె ఉన్నారు. మండుచున్న పొద వలె మనందరినీ చూడాలనేది ఆయన ఆకాంక్ష. కానీ క్రైస్తవ సమాజంలో, అంటే యేసుక్రీస్తును తెలుసుకొని ఆయన రక్షణ మార్గంలోకి వచ్చి ఆయన బాటలో నడుస్తున్నటువంటి వ్యక్తులలో చాలామంది పొదలే, కానీ మంట లేని పొదలుగా ఉన్నారు, మండుచున్న పొదలుగా లేరు. మండుచున్న పొదకి 3 ఉంటాయండి. మండుచున్న పొదలో ఆకర్షణ ఉంది, మండుచున్న పొదలో దైవస్వరము ఉంది, మండుచున్న పొదలో ఎక్కడా తెలుపబడని కర్తవ్యము మండుచున్న పొదలో అందుతుంది. ఈ 3 విషయాలు బాగా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక మండుచున్నటువంటి వ్యక్తిలో కూడా ఈ 3 సంగతులు సమాజానికి అందుతాయి. ఒక మండుచున్న వ్యక్తిలో కూడా, ఆమె స్త్రీ కావచ్చు, ఆయన పురుషుడు కావచ్చు, దేవుని చేత, దైవాగ్ని చేత రగిలింపబడి దేవుని చేత మండించబడిన వాడై ఉంటే ఆ వ్యక్తిలో ఈ 3 సమాజానికి అందుతాయి. మొట్టమొదటిది, ఆ వ్యక్తి ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటాడు, స్త్రీ కానీ పురుషులు కానీ. రెండవది, ఆ వ్యక్తిలో నుండి దైవస్వరం లోకానికి వినబడుతుంది. నంబర్ 3, ఆ వ్యక్తిలో నుండి నువ్వు ఏం చేయాలో ఆ కర్తవ్యం నీకు బోధించబడుతుంది. మండుచున్న వ్యక్తుల జాబితాలోకి మనం తీసుకోవచ్చు బాప్తిస్మం ఇచ్చు యోహానుని. ఒకసారి యోహాను సువార్త మీరు కానీ చూడగలిగితే, సువార్త 5వ అధ్యాయము 32వ వచనం, సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. 5:32 చదువుతుంది, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపారు, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. అద్దుగో అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచు దీపమై ఉండును. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చూడు, సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్తున్నాడు బాప్తిస్మం ఇచ్చు యోహానును గురించి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను సామాన్యమైన వ్యక్తి కాదండి. సాక్షాత్తు యేసయ్య చేతే ఈ ప్రశంస పొందాడు. ఏమని అంటే, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమట. మనం ఇక్కడ మండుచున్న పొద గురించి మాట్లాడుతూ ఇప్పుడు మండుచున్న ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాం. ఎవరి దగ్గరికి వచ్చాం? మండుతున్న ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాం. ఈ వ్యక్తి విషయం కొద్దిగా ఆలోచిద్దాం మనం. గెటప్ చూస్తే లోకం మెచ్చే గెటప్ ఏమీ లేదు ఇతని దగ్గర. అవతారం వాస్తవానికి పాస్టర్ గారు అబ్బాయి, యాజకుడు, దైవజనుడి సంతానం. వాళ్ళమ్మ దైవజనురాలు, వాళ్ళ నాన్న దైవజనుడు. జకర్యా ఎలిజబెత్తుల సంతానం ఈయన. కానీ ఆయన ఊళ్ళో లేడు, అరణ్యంలో ఉన్నాడు. ఒక్కసారి మీరు లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనం చదవండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు
అరణ్యములో నుండెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఇది బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క అడ్రస్. ఏంటి యోహాను అడ్రస్ అంటే? ఫారెస్ట్, అడవి. గెటప్ చూస్తే ఒంటె తోలుతో చేయబడినటువంటి ఒక తోలు దట్టి మొల చుట్టూ చుట్టుకొని ఉన్నాడు. ఆహారం అడవి తేనె, మిడతలు. మిడతలు అంటే ఇప్పుడు మనం చూసే మిడతలు కాదు, అడవిలో తినే మిడతలు ఉంటాయి. మనం తినటానికి కంఫర్ట్గా ఉండే మిడతలు ఉంటాయి. ఆ మిడతలను తిని అడవి తేనె తాగుతూ జీవిస్తున్నాడు. మూడు డిఫరెంటే. తనుండే నివాసం ఊరు కాదు, అడవి. తను ధరించే వస్త్రాలు ఊళ్ళో వాళ్ళు ధరించే వస్త్రాలు కాదు, వాటికి భిన్నమైనటువంటి డ్రెస్ కోడ్. ఫుడ్ కూడా వేరియేషన్. ఊళ్ళో వాళ్ళు తినే ఫుడ్ కాదు, ఇతను ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటున్నాడు. టోటల్గా ఇతడు ఎదిగి బలము పొంది, ఇతడు ఎదిగి ఆత్మయందు బలము పొందేంత వరకు అరణ్యంలో ఇదే అనుభవంలో ఉన్నాడు. కంప్లీట్ అయిన తర్వాత ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యాడు. ఇతని దగ్గర ఏముందో ఏమో నాకైతే తెలియదు. ఆయన రోగులను స్వస్థపరిచినట్టు ఉండదో, దయ్యాలను వెళ్ళగొట్టినట్టు ఉండదో. ఉంటే నాకు చెప్పండి, చూపించండి. బాప్తిస్మమిచ్చు యోహాను చచ్చిలో లేపాడా? పోనీ రోగుల్ని స్వస్థపరిచాడా? మనుషులు గొప్ప అనుకోవటానికి సూచక్రియలు మహత్కార్యాలు ఏమైనా చేశాడా? ఏం లేదు. పోనీ ప్రసంగంలో ఏమైనా ఆకర్షణ ఉందా? ప్రసంగ రత్నాన్ని ఏమన్నా బిరుదిద్దామా ఆయనకి? అబ్బే, మాట్లాడితేనే పెటామని మొహం మీద కొట్టినట్టు ఉంటుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగు బోధ కాదు. నేర్పు కలిగిన మాటలు, వాక్చాతుర్యం ఉపయోగించి తీయని మాటలు కాదు. పెళుసు పెటామని కొట్టినట్టే ఉంటుంది. చూడండి, ఒక ఆలోచన చేయండి. సూచక్రియలు లేవు, అద్భుతాలు లేవు, మాతకార్యాలు లేవు, మాట చాతుర్యం లేదు. కానీ ఇతను అరణ్యంలో నుంచి బయటికి వచ్చి ఒక కేక వేస్తే ఏం జరిగిందో తెలియదు, కానీ పిచ్చెత్తినట్టు పరిగెత్తుతున్నారు జనం ఆయన దగ్గరికి. పిచ్చెత్తినట్టు పరిగెత్తుతున్నారు ప్రజలు ఆయన దగ్గరికి. ఇందులో ధనిక భేద, తక్కువ అగ్రవర్ణం అనే భేదం లేదు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదులు, అన్ని వర్గాల వారు పిచ్చెత్తినట్టు పరిగెత్తుతున్నారు. నాకు ఆశ్చర్యం. ఏదో చచ్చిన వాళ్ళని లేపాడంటే ఆకర్షణతో పరిగెత్తారంటే అర్థం ఉంది. ఏదో రోగాల్ని బాగు చేశాడంటే ఆకర్షణతో పరిగెత్తారంటే అర్థం ఉంది. ఆయన దగ్గరికి పోతే ఏందో ఎక్కడెక్కడ రోగాలన్నీ పోతున్నాయి అంటే జనం క్యూ కడతారు. అది పెద్ద గొప్ప విశేషమేం కాదు. ఇప్పుడు జనం క్యూ కట్టడం కోసం కొంతమంది కష్టపడి తిప్పలు పడుతున్నారు, తమ వల్ల అద్భుతాలు జరిగినాయని చూపించుకోవడానికి. తమ వల్ల అద్భుతములు జరిగినాయని చూపించుకోవడానికి తపన పడుతున్నారు. ఎందుకంటే ఆ విధంగానన్నా ప్రజల్లోకి వెళ్ళిపోతే గుంపులు వస్తారన్న ఆలోచనతో. మరి ఈయన దగ్గర అట్లాంటి ఆకర్షణ ఏమి లేదు. ఎవరిని బాగు చేసినట్టు లేదు, సచిన వాళ్ళని బతికించినట్టు లేదు. లేదా ప్రసంగంలో చమత్కారం ఉంటే, కాస్త హాస్యపు జల్లులు ఉంటే, కాస్త నవ్వు పుట్టించే విధంగానో, లేకపోతే ఇంట్రెస్టింగ్ ఆలోచింపజేసే విధంగానో, లేకపోతే వాక్ చాతుర్యాన్ని ఉపయోగించి తీయని ప్రసంగం అయితేనో కొంచెం ఏదో ఆకర్షింపబడ్డారు, ఆ మాటల లాలనకు ఆకర్షింపబడ్డారు అనుకోవడానికి ఆస్కారం ఉంది. అది లేదు. పోనీ పర్సనాలిటీ, మనిషి డిఫరెంట్గా ఉన్నాడంట, మంచి అందగాడంట, అట్లున్నాడంట, ఇట్లున్నాడంట అంటే ఏదో రూపాన్ని బట్టి ఆకర్షింపబడి ఒక డిఫరెంట్గా ఉన్నాడని చూడటానికి, ఉంటమేమో ఇలా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడంట, మాటలేమో దేవుని మాటలు చెప్తున్నాడంట అంటే దాన్ని బట్టి ఒక్కొక్కడు పోయారు అనుకుందాం. కానీ ఏమీ లేవు. హైపై జీవితం లేదు, ఊళ్ళో బ్రతికిన అనుభవం లేదు, అరణ్యంలో జీవితం, అడవి తేనెలు, అడవి మిడత తేనె ఆహారం, ఒంటె తోలు కప్పుకొని ఉన్నాడు. ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. మరి ఏం చూసి వచ్చారు అంతమంది జనం? నాకు అర్థం కావట్లా. మొత్తం ఆ ప్రాంతం అంతా గదిలిపోయింది.
ఒక్కసారి ఆయనకి శిష్యులు కూడా ఒక బృందం శిష్యులు ఏర్పడ్డారు. ఏం చూసి వాళ్ళు శిష్యులు అయ్యారో నాకు అర్థం కావట్లా, ఏం చూసి ఆయన దగ్గరకు అంతసేటు పరిగెత్తారో నాకు అర్థం కావట్లా అని నేను అనను. నాకు అర్థమయ్యే మీకు ఉపదేశం చేస్తున్నా. ఏం చూశారంటే ఒకటే వాళ్ళలో, ఆయనలో నేను గుర్తించింది మంట. దేవుని చేత మండించబడిన ఒక వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహాను. దేవుని చేత మండించబడినటువంటి పొద బాప్తిస్మమిచ్చు యోహాను. ఆ గుండె మండుతుంది. అభిషిక్తుడు, పరిశుద్ధాత్మ అగ్ని ప్రభావం, ఆ ఆత్మ బలం తన మీదకి వచ్చింది. ఒక రకంగా యేసయ్య చెప్పేశాడు, అతను మండుచున్న దీపము, మండుచు ప్రకాశించుచున్న దీపము అని. ఎవరు మండించారు ఆయన్ని? ఎవరు వెలిగించారు? ఎవరిచ్చారా వెలుగు? అరణ్యంలో ఉండి ఎవరిని ఆశ్రయించాడో ఆయనే ఇచ్చాడు ఆ వెలుగు, ఆయనే ఇచ్చాడు ఆకర్షణ, ఆయనే ఇచ్చాడు ఆ బలం, ఆయనే ఇచ్చాడు ఆ ధైర్యం, ఆయనే ఇచ్చాడు అగ్ని వంటి ఆ వాక్కు. అతడే బాప్తిస్మమిచ్చు యోహాను. మండుచున్న ఒక వ్యక్తి. ఏమిటి ఈయన స్పెషల్ అంటే, దేవుని చేత మండించబడిన వ్యక్తిగా ఈయన ఉన్నందున ఇతడు ఒక ఆకర్షణీయమైన వ్యక్తి అయిపోయాడు. పిల్లరా, దేవుని చేత మండించబడాలి అన్న ఆశ మనకు ఉండాలి. దేవునికి ఉంది. నువ్వు మండుచు ప్రకాశించే దీపమై ఉండాలి, మండుచున్న పొదవై దేవుని నీ యందు కలిగి ఉండి, దేవుని వాక్కు నీ నుండి లోకానికి వెలువడే విధంగా ఆ పాత్రగా నువ్వు ఉండాలనేది దేవుని ఆశ. నీ ఆశ కూడా అదే అయితే, ఆ అనుభవాల్లోకి నువ్వు రాగలిగితే, ఏ అరణ్యపు అనుభవంలో యోహానును ఆ విధంగా దేవుడు సిద్ధపరచుకున్నాడో అదేవిధంగా దేవుడు నిన్ను కూడా ఒక మండుచున్న పొదలాగా సిద్ధపరచడానికి, మండుచు ప్రకాశించే ఒక దీపం వల్ల నిన్ను నన్ను మనల్ని నిలబెట్టడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. డిఎల్ మూడీ ఒక మండుచున్న పొద. సూచక్రియలు మాతకార్యాలు చేశాడో లేదో తెలియదు, కానీ గొప్ప గొప్ప ప్రదేశాల్లోకి వెళ్ళి ఆత్మల్ని గెలుచుకొచ్చాడు. ఓసారి లండన్లో ఓ ప్రదేశంలో 5,000 మంది పట్టే ఒక హాల్ని కిరాయికి తీసుకున్నాడంట డిఎల్ మూడీ గారు. అద్దెకి తీసుకున్నాడంట. అందులో సువార్త కూటాలు జరపాలని ఈయన ఫంక్షన్ హాల్ తీసుకున్నాడని ఆ ఏరియాలో ఉన్న నాస్తికుల లీడర్కి తెలిసిందంట. ఆ నాస్తికుల లీడరు తన నాస్తిక సభ్యులలో 5,000 మందిని ఎంపిక చేశాడంట. 5,000 మందిని ఎంపిక చేసి, వాడు తెలివి చూడు, క్రైస్తవుడు అనేవాడు వేరేవాడు, ఆస్తికుడు అనేవాడు క్రైస్తవుడు అనేవాడు ఎవ్వడు కూడా అతను బుక్ చేసినటువంటి ఆ హాల్లో కూర్చోకుండా మన నాస్తిక బృందం మొత్తం కలిసి ఆ 5,000 కుర్చీలు భర్తీ చేయండి అన్నాడంట. చూసారా తెలివి? ఇప్పుడు ముందే వాళ్ళ టైం ప్రకారం స్టార్టింగ్లోనే పోయి మొత్తం కుర్చీలన్నీ నింపి పడేశారు. ఎవరు? మొత్తం నాస్తికులే. పాపం ఈయన బుక్ చేసింది ఎవరికి? సువార్త కోసం. కానీ వాళ్ళు రాలా. వాళ్ళు వచ్చేటప్పటికి మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంకెక్కడ కూర్చుంటారు? వెళ్ళిపోయారు. మొత్తం కూర్చున్న వాళ్ళందరూ టోటల్గా నాస్తికులే, 5,000 మంది. పాపం డిఎల్ మూడీ గారు వచ్చాడు, స్టేజ్ మీదకి వచ్చాడు. వచ్చి వాక్యం చెప్పబోయే ముందు ప్రభువుని మయంపరుస్తూ ఒక గీతాన్ని పాడదాం, నాకు ఆశ్రయమై ఉన్నవాడు అనే ఒక పాట పేరు చెప్పి, దయచేసి ఈ పాట మీరు కూడా పాడండి అని, మీలో ఎవరికైనా ఈ పాట వస్తే పాడండి అని పిలుపునిచ్చాడు. వాళ్ళందరూ వెకిలిగా నవ్వటం మొదలుపెట్టారు. మొదట కూర్చున్నాడు దగ్గర నుంచి చివరి కూర్చున్నాడు వరకు మొత్తం వాళ్లేగా. ఎవరు? నాస్తికులు, దేవుడు లేడనేవాళ్ళు. నెగతాళు చేయాలని వచ్చారు.
ఫస్ట్ వాడి దగ్గర నుంచి లాస్ట్ వాడి దాకా గొల్లున నవ్వారట పాట పాడమంటే. ఆయనేం ఫీల్ అవ్వాలి, అర్థమైపోయింది ఆయనకి ఏదో తేడా జరిగిందిరా అని. ఇదంతా దేవుని సరుకు కాదు, ఇదంతా దెయ్యపు సరుకు. ఆ దెయ్యపు సరుకు కూడా అటు ఇటు కాని సరుకు ఇది దేవుడు లేడంటాడు, దెయ్యం కూడా లేడంటాడు, ఇది ఒక విచిత్రమైన సరుకు అని అర్థమైపోయింది. అర్థమైపోయి సరే వాక్యం చెప్పుకుందాం అని క్రైస్తవులకు వాక్యం చెప్పినట్టుగానే విశ్వాసులకు వాక్యం చెప్పినట్టుగా ప్రసంగం మొదలుపెట్టాడంట. ప్రసంగం మొదలుపెట్టి ఆయన శిలువ బలియాగం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పొందబోతున్న నిత్య స్వాస్థ్యం, ఆ నిత్య జీవం, ఆయనను వ్యతిరేకించి ద్వేషించే నాస్తికులకు పట్టబోతున్న భవిష్యత్ గతి, అగ్ని ఆరని పురుగు జావని ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న ఆ గతిని గురించి మాట్లాడటం మొదలుపెట్టి అంత అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్న మీలో యేసు ప్రభుని, ఆయన రాజ్యమును నేను అంగీకరిస్తున్న వాళ్ళు ఎంతమంది, అంగీకరిస్తున్నానని చెప్తున్న వాళ్ళు ఎంతమంది అని అడిగాడంట. ఒకడు చేయెత్తాడంట. ఎవరు వాళ్ళ లీడరు, నేను యేసు ప్రభువుని అంగీకరించట్లేదు అని లేచి నిలబడ్డాడంట. నేను యేసు క్రీస్తుని అంగీకరించట్లేదు అని లేచి నిలబడ్డాడు. అతను వాళ్ళ లీడర్ని ఈయనకు అర్థమైంది, తెలుసు ఈయనకి. అప్పుడు ఆ కూర్చున్న వాళ్ళతో ఈయన అడుగుతున్నాడు, ప్రసంగం అయిపోయిందిగా, కూర్చున్న సహోదరులారా, ఇదిగో నిలిచిన మీ నాయకునితో ఎంతమంది ఏకీభవిస్తారో చేతులు ఎత్తండి అన్నాడంట. ఒక్కడు కూడా చేయెత్తలేదంట. ఒక్కడు కూడా చేయెత్తలా. వీడికి మైండ్ పోయింది, చేయెత్తలా. సరే, మీలో యేసు ప్రభుని నేను అంగీకరిస్తున్నాను అన్నవాళ్ళు, ఆయన ఒప్పుకుంటున్న వాళ్ళు, ఆయన రాజ్యాన్ని అంగీకరిస్తున్న వాళ్ళు, ఆయన రాజ్యం కొరకు కోరుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేచి నిలబడండి అన్నాడు. 500 మంది లేచి నిలబడ్డారు. అంటే డైరెక్ట్గా దేవుని చేత సంధింపబడి తీర్మానం వచ్చిన వాళ్ళు 500 మంది అయితే, మిగిలిన 4500 మందికి ఈడొకడిని తీసేస్తే 4499 మంది మీమాంస అన్నమాట. అంటే ఏంటి, సందిగ్ధంలో పడిపోయారు. ఇప్పుడు ప్రభువుని కాదు అనలేరు, దేవుడు లేడు అనలేరు, తేల్చుకోవటానికి టైం, అందుకట్లా స్తబ్దంగా ఉండిపోయారు. 500 మాత్రం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, దేవుడు ప్రభు అని నమ్ముతున్నా, ఆయన నాకు కావాలని లేచారు. ఇప్పుడు ఆ లీడర్ గతి ఏమై ఉండాలి? ప్రశాంతంగా ఇళ్ళకాడున్నా అందులోనే ఉండేవాళ్ళు కదరా. పని కట్టుకొని మిమ్మల్ని అందరినీ ఇక్కడ దోలాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలనుకొని ఉంటాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. హృదయములో దైవాగ్ని రగులుచుండగా మండుచున్న పొదవలే ఉన్నటువంటి ఒక యోధుడైన వ్యక్తి ఒక దగ్గర నిలబడితే ఆ ఆకర్షణ వేరు, ఆ అభిషేకం వేరు, ఆ ప్రభావం వేరు. దేవుడు మనల్ని అందరినీ అలాగూ చూడగోరుతున్నాడు. కానీ ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? స్త్రీలలో ఉన్నారు అలాంటి వాళ్ళు, పురుషుల్లో ఉన్నారు. పండిత రామాబాయి ఎంతమందికి తెలుసు మీలో? ఆమె స్థాపించింది. విధవరాండ్రని, దిక్కులేని వారిని, వృద్ధులని, అనాథలని ఆదరిస్తుంది అనమాట. అందులో వాళ్ళల్లో చేయగలిగిన వాళ్ళకి పనులు కల్పిస్తుంది. కుటీర పరిశ్రమలాగా అందులోనే ఉండి వాళ్ళు వర్క్ చేయొచ్చు, దాంతో మనీ సంపాదించవచ్చు, వాళ్ళు తినొచ్చు, అలాగే ఆశ్రమ ఖర్చులకు దాన్ని వాడచ్చు. అలాగే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చి చాలామందిని సపోర్ట్ చేసింది ఆమె తనున్న టైంలో. ఆ ఆశ్రమంలో ఒక టైంలో కొంతమంది పిల్లలు ఒక పెద్ద పాకలో ఉంటారు, కొంతమంది వ్యక్తులు పెద్ద పాకలో ఉంటారు. పూరి పాకాలు అప్పటి రోజుల్లో మనం ప్రేయర్ గార్డెన్లో వేసాం చూడండి, పాక 4 పాకాలు పెద్దవి, అట్లాంటి పాక. అలాంటి పాకల్లో ఒక పాకలో
కొన్ని దినాలు ప్రార్థన కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకొని, దేవా, అపోస్తలుల కార్యాల్లో నీవు కనపరిచిన ఆ అగ్నిని మేము చూడగోరుతున్న మా మీద కూడా ఆ అగ్నిని పంపవా, మా ప్రాంతాన్ని రక్షించవా, మా ప్రాంతాన్ని దర్శించవా అని కొంతమంది ఆడపిల్లలే ఆ పాకలో ప్రార్థన చేస్తూ ఉన్నారట. అపోస్తలుల కార్యములో 10 దినాలప్పుడు కదా, 10వ రోజు కదా పరిశుద్ధాత్మ అగ్ని వచ్చింది. ఆ కార్యాన్ని ఆమె టైములో, ఆ పరిశుద్ధుల ప్రార్థనలో దేవుడు మరలా ఒకసారి జరిగించాడు అక్కడున్న వాళ్ళ కోసం. ఆ బిడ్డలు అడిగారు, వాళ్ళలో చిన్నోళ్ళు ఉన్నారు, యవనస్తురాండ్రు ఉన్నారు. ఆ బిడ్డలు ప్రార్థించారు. ఆ ప్రార్థన ఫలం ఏం జరిగిందో తెలుసా? రాత్రి వేళ అంతా నిర్మానుష్యంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. సడన్గా వాళ్ళు కూర్చున్న పాక తగలబడుతుంది. లోపల వాళ్ళు ఉన్నారు, పైన వాళ్ళు కూర్చున్న పాక అంతా అగ్నితో తగలబడుతుంది. ఇల్లు తగలబడుతుంటే చూసేవాళ్ళు ఏం చేస్తారండి? చలి కాసుకుంటారా? ఏం చేస్తారు? సత్తా బతుకుతా నీళ్లు తీసుకొని పరిగెత్తుతారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చారు, రే ఆశ్రమంలో ఇల్లు కాలిపోతుందని బిందెలు తీసుకున్నారు, నీళ్లు తీసుకున్నారు, పరిగెత్తారు. దరి నుండి నీళ్లు కొడతా ఉన్నారు. ఎన్ని నీళ్లు పోసినా అది ఆరట్లా. చివరికి అనుమానం వచ్చింది, ఇదేదో మామూలు అగ్ని కాదు, ఇది ప్రత్యేకమైన అగ్ని అని. పాకలోకి వెళ్ళి చూస్తే పాకలో ఉన్నటువంటి బిడ్డలు ప్రార్థనలో ఉన్నారు. పాకలో ఉన్న బిడ్డలు ప్రార్థనలో ఉన్నారు. పాక మీద అగ్ని మండుతుంది. ఆ అగ్నిని ఊరి ప్రజలందరూ చూశారు. దేవుడు బలహీనుడు, శక్తిహీనుడా? అప్పుడు చేశాడంట. ఇప్పుడు తయారయ్యారు కొంతమంది కుహానా బోధకులు, పనికిమాలిన బోధకులు. అప్పుడు శక్తి చూపించాడంట దేవుడు. ఇప్పుడంట పాపం దేవుడికి కొంచెం బలహీనత వచ్చిందంట. ఇప్పుడు పేషెంట్ అయ్యాడంట దేవుడు. ఈ దరిద్ర బోధలు అప్పుడెప్పుడోనంట, ఇప్పుడు లేదంట. ఎవడు చెప్పాడు? ఆయన పాదాల దగ్గర కాచుకొని ప్రార్థించి దైవశక్తిని కోరితే అప్పుడు బలహీనుడు, అప్పుడు బలవంతుడు, ఇప్పుడు బలహీనుడు కాదు. ఆయన ఎప్పుడు, నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. దేవుడు మారడు, ఆయన కార్యాలు మారవు, ఆయన శక్తి మారదు, ఆయన జ్ఞానం మారదు, ఆయన బలం మారదు. మారితే భక్తులు మారతారు. హెబ్రీ పత్రిక 13:8, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. హెబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. అది ఆయన ఎందుకు మారతాడండి? ఆ మొండోళ్ళు లేరు, ఆ మంట కలిగిన వాళ్ళు లేరు, ఆ భక్తులు లేరు. ఆ విధంగా దేవుని శక్తి కొరకు, దేవుని సన్నిధి కొరకు, దైవాగ్ని కొరకు కాచుకొని కనిపెట్టుకునేటువంటి పట్టుదల కలిగిన మొండి వ్యక్తులు లేరు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే చవట రకాలు ఉన్నాం ఈరోజు మనం. చవట రకాలు. దేవుని కంటే సుఖానుభవం. వీడేంద్ర ఎట తిడుతున్నాడు అనుకోవాకండి. కొద్దిగా ఒక్క రాత్రి నిద్రగాయాలంటే మనకు మహా కష్టం. ఓ పూట ఉపవాసం ఉండాలంటే మన ముఖం సోడాతి కాదు. కాసేపు అలాగ వెళ్ళి పరిశుద్ధులతో కలిసి భారంగా కొన్ని గంటల ప్రార్థనలో గడపాలంటే ఏం బాధ. ఏమండి? సుఖానికి అలవాటు పడిపోయి శ్రమానుభవాన్ని పక్కన పెట్టి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లో ఎలా సుఖపడగలం, నొప్పి తగలకుండా ఎలా భక్తి చేయగలం అనే చవట పద్ధతులను వెతుక్కుంటా ఉన్న దరిద్ర కొట్టు స్థితిలో నేటి భక్త సమాజంలో పెక్కుమంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు త్యాగదనులు, కష్టజీవులు ఇప్పటికీ ఉన్నారు. ఎంత భయంకరమైన లోకాకర్షణలో చుట్టుముట్టినా వాటిని లక్ష్య పెట్టకుండా దేవునితోనే సత్సంబంధం కలిగి నడుస్తున్న భక్తులు ఈరోజు లేకపోలేదు, ఉన్నారు. కానీ తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది దేవుని కంటే
సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే 2 తిమోతి 3:4-5 ఉన్న రకాలు ఉన్నారు ఎక్కువ. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి సుముఖుడవై ఉండమన్నాడా, విముఖుడవై ఉండమన్నాడా? ఏదో ఒకటై ఉండమన్నాడా? ఇట్టి వారికి విముఖుడవై ఉండును, ఆయన వాళ్ళతో ఏకీభవించొద్దు అన్నాడు. ఎప్పుడు వస్తారు ఈ రకాలు? అంత్య దినములలో వస్తారని చెప్పాడు. ఇప్పుడు ఏం దినాలు? అంత్య దినముల అంతములో ఉన్నాము మనం. ఇవి చివరి దినాలు, ఈ దినాల్లోనే వస్తారని చెప్పాడు. 2 తిమోతి 3:1 నుంచి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తిమోతి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇలారా ఏమంటారు? కావాలంటే ఆ బుక్ తెచ్చుకొని చదవండి. కాస్త అటు ఇటుగా నేను చెప్పిన మ్యాటర్ ఉంటుంది, కాస్త అటు ఇటుగా దాదాపు నేను చెప్పిన మ్యాటర్ ఉంటుంది. అగ్ని ప్రార్థన చేస్తున్నారు, అగ్ని దిగి రాలేదా? ఆ అగ్ని దెబ్బకు ఊరు ఆశ్చర్యపోలేదా? ఈరోజు అలాంటి మంట కలిగిన వ్యక్తుల్ని దేవుడు వెతుక్కుంటున్నాడు. కానీ చాలామంది మనుషుల్ని సాతాను వాడి వలక జిక్కించుకున్నాడండి. హబక్కూకు గ్రంథము 1:13 నుంచి చదువు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలక కదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? చూడండి ఈ మాట, నీతిపరులు కూడా నాశనం అవుతున్నారట. ఇది పాయింట్. నీతిపరులు కూడా పాడైపోతున్నారంట. నీతిపరులను కూడా పాడు చేస్తున్నారంట. ఎలా? చదువు. ఏలికలేని చేపలతోను పాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులన్నదిని గుచ్చి లాగి ఉన్నాడు. వాడు లూసిఫర్ గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులేస్తున్నాడు. మొత్తం పడిపోయారు వల్ల. అంతా నేత్రాశ పాపంలో పడ్డారు. ఈరోజు అరణ్యపు అనుభవాలు లేవు, జాగారపు అనుభవాలు లేవు, ఉపవాసపు అనుభవాలు లేవు. దేవుని సన్నిధిలో రాత్రి పగళ్ళు తేడా లేకుండా గోజాడి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మ బలముతో నిండుకొని దేవుని గొప్ప కార్యములను, లోకమునకు దైవ శక్తిని, దైవ ఆకర్షణను చూపించేటువంటి భక్తిపరులు కనుమరుగైపోయారు. ఎక్కువ శాతం మందిని, దాదాపు 90% మందిని 100లో 90% మందిని వాడు వల్ల వేసాడు. నెట్లో వేసాడు. ఎందులో వేసాడు? నెట్లో వేసాడు. ఇప్పుడు బయటికి దాంట్లో కొట్టుకు సత్తా ఉన్నాం అక్కడే. నెట్ అంటే అర్థమైపోయింది. వాక్యం విన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు భగ మంట రగిలిద్దా? బయటికి పోగానే, ఇంటికి పోగానే కాస్త చికెనో, ఆ బిర్యానో, మటనో, ఏదో మాంసమో ఏదో వేసుకొని తిని, లేకపోతే ఆ పప్పు పచ్చడి వేసుకొని తిని కాసేపు నిద్రపోయి ఇక లేవగానే తీస్తారు. ఇక ఎక్కడుంది వల? విచిత్రం చెప్పనా, వలను చూసి చేపలు జంప్ అవుతాయి. కానీ ఇప్పుడు చేపలు వల లేకపోతే బతకట్లా. నిరంతరం వల వెతుక్కుంటున్నాయి చేపలో. ఇప్పుడు ఎటుపోయినా సరే వలే టైంపాస్, వలే మనశ్శాంతి, వలే ఆదరణ, వలే ఆనందం. మెంటల్ ఎక్కినట్టు అయిపోయింది అందరి మైండ్లో. మానసిక రోగులాగా మారిపోయారు. ఒకప్పుడు త్రాగుడికి, వ్యభిచారానికి, జోదానికి బానిసలు అయ్యేవాళ్ళు. అన్నిటికీ మించిపోయింది ఇప్పుడు ఈ బానిసత్వం. కుటుంబంలో ఒకడు తాగుబోతుగా ఉంటే మిగిలిన వాళ్ళు దాన్ని అసహించుకొని ద్వేషించేవాళ్ళు.
కానీ ఈ వల ఉంది చూశారు, ఇంటి మొత్తానికి ఆకర్షణీయమైన వల. ఇంటి మొత్తానికి ఆకర్షణీయమైన వల. ఒకే ఇంట్లో ఉంటారు, నలుగురు కలిసే ఉంటారు, ఎవరికి వాళ్ళు ప్రత్యేకమైన అరణ్యపు అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అద్దుగా అద్ది ఏం కనపడుతుంది మీ కాడ? అయ్యకో సెల్లు, అమ్మకో సెల్లు, అబ్బాయికో సెల్లు, అమ్మాయికో సెల్లు. ఇక్కడ ఇద్దరు అబ్బాయిలే కనపడుతున్నారు, ఇద్దరికి చెరో సెల్లు పక్క. ప్రియులారా, ఎందుకు మళ్ళీ దీన్ని రెట్టిస్తున్నానంటే అవసరం ఉంది కాబట్టి. పెద్ద కుట్ర జరుగుతుంది దీనిలో, పెద్ద కుట్ర జరుగుతుంది. ఎట్లా తయారయ్యారంటే దేవుడి పేరే చెప్పి వాళ్ళ ఆలోచనలన్నీ నెరవేర్చుకునేటట్టు తయారయ్యారు. ఈ మొహం నిండా ఈ దరిద్రపు అవతారం ఎందుకమ్మా అంటే, లేదు సార్ బలిపీఠం మీద మంచి ఇదిగా కనపడాలి, మన దేవునికి నాట్యం ఆడాలా. ఈ పొగేసుకొని ఎగరటం ఎందుకు నాయనా అంటే, లేదు సార్ మన దేవునికి బాగా పొగేసుకొని ఎగరాలా. ఈ జుట్టు పోలుగాళ్ళ అవతారం ఏందిరంటే, లేదు సార్ మనం తగ్గకూడదు, ఎవడికి తగ్గకూడదు మనం. ఈ పిలక కూడా ఏందిరా అంటే, సార్ లేదు పిలక వేసుకోవాల్సిందే సార్, దేవుణ్ణి నమ్ముకున్నామని మనం వేసుకోవద్దా ఏంది పిలక. ఒకడు జడ కూడా వేసుకుంటున్నాడు. జడ ఆడ మనిషో మగోడు అర్థమై సావట్లా ఈ మధ్య, నిజంగా కదా. ఆడవాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటున్నారు, కానీ మగవాళ్ళు ఒరిజినల్ లేడీస్ లాగా బాగా గట్టిగా వేస్తున్నారు ఇక్కడ ముడి పిలక. తెలీదా మీకు? ఇప్పుడు ఈ టైప్ వేసుకున్నాడు ఎవడన్నా వింటే, వీడికి ఎందుకు నా పిలకతో, వీడికి ఎందుకు నా జడతో, వీడికి ఎందుకు నా ముడితో, వీడికి ఎందుకు అంటాడు. అయ్యో అయ్యో ఒక జడ కాదు, వీడికి ఒక జడ కాదు, పాపం ఏ ఊరోడో మరి మొత్తం 3-4 జడలు వేసాడు. ఫ్యాషన్ పిచ్చి ముదిరట్ట అయిపోయింది జనాలకి. మనమేం తక్కువ కనపడకూడదు సార్, మనం బాగా కనపడాలి. పాపం గతంలో ఆ పాటలు పడ్డోళ్ళంతా అవన్నీ వదిలిపెట్టేసి జీవంగల దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గంలో నడుస్తుంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఆ పాటలు పడుతున్నారు. ఎంత అజ్ఞానం, ఎంత పెరిగితనం. మన దేవుడు గొప్పవాడు సార్, మనం ఎందులో తగ్గకూడదు, ఫ్యాషన్లో కూడా తగ్గకూడదంట. మన దేవుడు గొప్పవాడు సార్, మనం ఎందుకు ఫ్యాషన్ ఉండకూడదు, ఫ్యాషన్లో కూడా తగ్గకూడదు. మోకాళ్ళ దగ్గర చినిగిపోతున్నాయి ప్యాంట్లు. నేను ఈ పైన ఈ మోకాలు పై భాగం ఉంది కదా, అక్కడ చినిగిపోయినాయి. నేను దబక్కన ముందు ఆ కాళ్ళకి వెళ్ళి చూసి పాపిడికి ప్యాంట్లు లేవేమో అనుకున్నాను నేను. అక్కడ నుంచి పైకి చూస్తే మంచి కాస్ట్లీ డ్రెస్ వేసి ఉన్నాడు. ఈ ప్యాంట్ మాత్రం అక్కడ చీలికలు పెళ్ళికలకు చినిగిపోయి ఉంది. ఏంటంటే ఫ్యాషన్ అంటున్నాడు. ఏం ఫ్యాషన్ అంటే, ఇంకొక ఫ్యాషన్ వచ్చింది తెలుసా, పని కట్టుకొని కావాలని చించుకొని అక్కడ అతుకులు వేసుకొని అదొక ఫ్యాషన్ అంట. అది అతుకులు ఫ్యాషన్. ఎందుకండి, దేవుడి పేరు మీదే. అదిగో అది ఎట్టుంది, పాపం ఆడవాళ్ళు వచ్చి రాని ఉతుకుడు బండకేసి అదే పనిగా బాదుతా ఉంటే బాధంగా ఫ్యాషన్. ఏమర్థమవుతుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీకు? దేవుణ్ణి ఎరిగి ఉన్న మనం రాజీ పడకూడదు, ఫ్యాషన్ని మెయింటైన్ చేయాల్సిందే, హైపైగా ఉండాల్సిందే. శుభ్రంగానే ఉండు కాదని నేను అన్నట్ల, మరి ఈ దరిద్రం ఏంది? మళ్ళా దేవుని పేరు మీదే. అలాగే సెల్ ఫోన్ విషయంలో కూడా లేదు సార్, నేను వాక్యం వింటానని, దేవుని వాక్యం వింటానని, వాక్యం కోసమని దాన్ని చూపిస్తూ ఇక మిగిలిందంతా అందులోనే. కాదని చెప్పగలరా? అబద్ధాలు ఆడొద్దు, నిజం చెప్పండి. ఈరోజు ఫ్యామిలీయే సెల్ ఫోన్కి బానిస అయ్యారా లేదా? ఎంత అంటే ఆ లేఖనంలో చెప్పిన ప్రకారం చిక్కించుకొని వాడు గంతులేస్తున్నాడని ఉంది. తన వలలో చిక్కించుకున్నాడు, అందరి టైంని పాడు చేస్తున్నాడు. భక్తి, ఆత్మీయత, మోకాళ్ళ అనుభవం, పట్టుదల కలిగిన దీక్ష, దక్షత కలిగినటువంటి భక్తి అనేది
పూర్తిగా పాడైపోయింది. మంట కలిగిన వ్యక్తుల్ని ఈరోజు చూడలేకపోతున్నాం. దేవుని కొరకు తీవ్రత కలిగిన వ్యక్తుల్ని చూడలేకపోతున్నాం. ఎక్కడో అరాకొరా కనపడుతున్నారు. మొన్న ప్రేయర్ గార్డెన్లో ఓ పెద్ద ఆయన పని చేస్తున్నాడు. 75 నుంచి 78 లేదా ఒక 75 వేసుకో. ప్రేయర్ గార్డెన్లో పని చేస్తున్నాడు ఎర్రటి ఎండకి. ఆయన నాకు తెలుసు, మంచి ఆత్మీయుడు, ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నాడు. పాపం ఇంట్లో ఏం కష్టంగా ఉందో ఈ వయసులో కూడా పని చేయడానికి వచ్చాడు అని నేను చూసి నాకు బాధేసి, పెద్దాయన నువ్వు పని చేయకపోతే ఏమైందే, కూర్చో కూర్చో, అంత తిన్ను, ప్రశాంతంగా నిద్రపో, నేను చెప్తాను సాయంత్రానికి అందరితో పాటు నీకు కూడా పైసలు ఇస్తారు, తీసుకొని వెళ్ళు, నువ్వు చేయకపోతే ఏమైంది అని నేనంటే, అట్టట్టా చేయాలయ్యో, చేయకుండా ఒట్టిగా నాకొద్దు, చాకిరి చేసే తీసుకుంటా అన్నాడు. నాకు బాధ వేసింది. ఏం డబ్బులు ఇంటికి తీసుకెళ్ళకపోతే ఇంటికాడ ఉన్న సమస్య ఏంటి, అసలు ఇతనికి ఉన్న ప్రాబ్లం ఏంటని నిలబెట్టి అడిగా. ఏంటి నీ అవసరత ఏంది, ఎందుకోసం నువ్వు ఈ వయసులో ఇంత ఎర్రనెండలో కష్టపడుతున్నావు, అవసరం లేదు కదా అంటే, నేను ఎందుకు అడిగాను తెలుసా, నాకు ఫలానా అవసరం ఉందయ్యా అంటే ఆ అవసరానికి సరిపడా నేను ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఆయన చాయకి చేస్తున్నాడు, నాకు ఇబ్బందిగా ఉంది, నా తండ్రిని చూస్తున్నట్టుంది ఆయన చూస్తుంటే, నా బాధ వేస్తుంది అని అడిగితే, నీకేమన్నా డబ్బులు అవసరమా చెప్పు నేను ఇస్తా అన్నా. నాకెందుకు అన్నాడు. నాకెందుకు అన్నాడు. మరి ఎందుకు చేస్తున్నావు పని, ఇదే బొక్కుల కోసం అన్నాడు. పుస్తకం అంటాం కూడా రాదు ఆయనకి, బొక్కుల కోసం అన్నాడు. బొక్కులు అంట అదేందో మరి మీకు తెలుసా, బొక్కులు అంటే బుక్స్ని బొక్కులు చేసి పడేశాడు. ఎస్, బొక్కుల కోసం అన్నాడు. ఏం బొక్కులు అన్నా, ఈ బొక్కు కోసం అంటండి. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం. ఆయన అది పని చేస్తున్నాడు చూడు ఫోటో. నాకు డబ్బులు ఏముందయ్యా, నా పిల్లలు పెద్దోళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు నాకు అంతా ఉన్నారు, నాకు ఇబ్బంది లేదు. నాకు డబ్బులు కావాలంటే నాకు డబ్బులు ఇయ్యరు, అదేముంది. కానీ నువ్వు నేను అడిగితే ఇస్తావు, కానీ నేను నా కష్టంతో, నా కష్టార్జితంతో డబ్బు సంపాదించి ఆ డబ్బును వెచ్చించి ఈ పుస్తకాలు తీసుకొని నేను పంచుతా. ఇప్పుడు నువ్వు పొద్దంతా చేస్తే ఏం మనకి 600 వస్తాయిగా. ఒక పుస్తకం వచ్చి 10 రూపాయల కాడికి వేసుకున్నా ఎన్ని పుస్తకాలు వస్తాయి, 60 పుస్తకాలు వస్తాయి. 60 10 600, 60 పుస్తకాలు వస్తాయి. 60 పుస్తకాల్లో 60 మందికి పంచితే ఒక్కడు సత్యం తెలుసుకున్న నా కష్టానికి న్యాయం జరిగిద్దిగా. ఒక్క ఆత్మ రక్షింపబడిన నా ప్రయాసకు న్యాయం జరిగిద్దిగా. ఒక్క జీవితం మారిన ఆ కుటుంబం శాపం నుండి విడుదల పొందిద్దిగా. అందుకే నువ్వు అడిగితే నువ్వు నాకు 100 పుస్తకాలు అంటే ఇస్తావు, కానీ అందులో సగం నీకు వచ్చింది. చూడు మరి, మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం. కష్టపడి సంపాదించిన దాంతో నేను కొని ఇచ్చాను అనుకో, నాకు వచ్చింది. ఆ దెబ్బకు పోయిన వారం, అంతకుముందు వారం చెప్పాను నేను. మా వాళ్ళు ఈ పుస్తకం ప్రింట్ అవ్వడానికి 7 రూపాయలు అయిద్ది అన్నారు. 7 రూపాయలు అయిద్దన్న. ఆ ఛార్జీలకి, అటు ఇటు తిరుగుళ్ళకి, ఆ లోడ్ అంతా వేసుకొని రావడానికి, అదంతా వర్క్, దాని అంతా ఒక 3 రూపాయలు పుస్తకానికి వచ్చి ఒక 3 రూపాయలు అదనంగా తీసుకుని ఆ పై ఖర్చులకు వాడుతూ ఉంటామన్నా అంటే, ఆ 3 రూపాయలకు దండం రా బాబు వద్దని చెప్పాను నేను. వద్దు, ఒక పైసా కూడా దీని మీద, అవసరమైతే ఆ ఛార్జీలు, ఆ ఖర్చులు అవన్నీ మన మీద వేసుకుందాం, ప్రాబ్లం లేదు. ఎంత ఖర్చు ప్రింట్ చేసినప్పుడు ఎంత ఖర్చు పడిందో అంత మాత్రమే తీసుకోండి. అది కూడా నాకు లేదయ్యా, 10 మందికి నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను
అని యథార్థంగా అడిగితే వాళ్ళకి ఉచితంగానైనా సరే ఇచ్చి పంపించండి అని జస్ట్ ఒక 2 వారాల క్రితమే ప్రకటించా. 75 ఏళ్ల వృద్ధుడైతేనేమండి గుండెలో మంట ఉంది. దేనికి బానిసగాల? సెల్ ఫోన్ లేదా ఆయన దగ్గర? అది ముందు సగం మేలు. సెల్ ఫోన్ లేదు ముందు ఆయన దగ్గర, అందుకే ఈ పనిలో ఉన్నాడు. అది ఉందనుకో ఆ పనిలో బిజీ అయిపోతాడు. ఈ పనికి టైం యాడ్ ఉంటుంది, అసలు దీని గురించి ఆలోచించే అవకాశం యాడ్ ఉంటుంది. మీరు నన్ను ఏమనుకోవద్దు, నేను చెప్తుంది మాత్రం దయచేసి మీ హృదయంలోకి రానివ్వండి. మీకు నొప్పింపు కలిగిన నొచ్చుకోండి. ఒకవేళ ఈ మాటలు మిమ్మల్ని గుచ్చినట్టు అనిపిస్తే గుచ్చబడండి, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక మంట కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు మండాలి. అప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషించి నీ ద్వారా ఆయన జరిగించాలనుకున్న కార్యాన్ని జరిగించగలడు. యవనస్తురాండ్రు దద్దమ్మలై బానిసలైపోతే కాటికి కాలు తెచ్చిన ముసలి వాళ్ళని వాడుకుంటున్నాడు దేవుడు. సిగ్గు కదూ మరి చేయొచ్చు దేవుని పని. సువార్త చెప్పటం, 10 మందిని సమకూర్చి ప్రార్థనా బృందం నడపటం, దేవుని సన్నిధిని పరిచర్య చేయటం, ఆత్మల భారంతో పరిగెత్తటం చేయొచ్చు. సోమరితనం, నేత్రాస పిచ్చి, ఏదో పొద్దున ప్రార్థన, ఇంట్లో కాస్త పనులుంటే పనులు చక్కబెట్టుకోవటం, ప్రశాంతంగా పడకెక్కటం చూడటం, ఇదే బానిసలైపోయారు. పాలబుడ్డి ఆడుంది, పిల్లవాడి ఆడున్నాడు, ఆమె ఆడుంది. అది అసలు విషయం. పాలబుడ్డి ఆడుంది, పాలు తాగాల్సిన పిల్లవాడు ఆడున్నాడు. అది కూడా పట్టట్లా, వాడు కింద పడి కుయ్యో అంటున్నాడు, అది అర్థం కావట్లా. అవి మాత్రం అటు తిరిగి అందులో ఎఫ్ఐఎస్ అంటే ఫేస్బుక్ చూస్తుంది. పక్కలో ఉన్న పాపను కూడా పట్టించుకోవట్లేదు, ఇటు పక్క ఉన్న ఈ పాపను చూసుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్లీజ్ 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 కొంచెం ఆలోచించండి. చాలామంది అక్కడే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే మీ అందరికీ ప్రేమతో, యవనస్తురాండ్రికి, స్త్రీలకి, పురుషులకి, బిడ్డలందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మండుచున్న వ్యక్తివై ఉంటే అనేకులను నీ దగ్గరకు ఆకర్షించి నీలో నుండి దేవుడు వారితో మాట్లాడి వారికి కర్తవ్యాన్ని బోధించి వారిని రక్షించుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. చిన్నోళ్ళని కాదు, నీ దగ్గరకు మోషేలను ఆకర్షిస్తాడు. ఆయన మోషేలను ఆకర్షిస్తాడండి, పనికి మాలినోళ్ళని కాదు, శ్రేష్ఠులను ఆకర్షించి నీ ద్వారా కర్తవ్యాన్ని బోధింపజేస్తాడు. ఈరోజు మండుచున్న వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. దేవుని అగ్నితో నేను మండాలని మిగులు ఆశతో, ఆకాంక్షతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు, నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, నువ్వు చిన్నవాడివి కావచ్చు, పెద్దవాడివి కావచ్చు, అన్యాగ్ని చేత, లోకాగ్ని చేత మండడం కాదు, దైవాగ్ని చేత మండించబడగోరి వెతుకుతున్న వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు సంఘాలలో. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ దేవుని అగ్ని నువ్వు పొందుకుంటే ఆకర్షణ కోసం ఏ తిప్పలు పడాల్సిన అవసరంలా, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వున్న ప్రదేశంలో నీ ప్రభావం ఆ సమాజం మీద పడుతుంది, ఆ చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది. నువ్వు ఆకర్షణ కోసం ఏం ఫీట్లు చేయవసరంలా, దేవుని అగ్ని నీ మీద ఉంటే, దేవుని అగ్ని నీలో ఉంటే నువ్వు ఆకర్షణీయమైన పాత్రగా మారిపోతావు. ఏముందో తెలియదు, నీలో ఏముందో తెలియదు, కానీ ఏదో ఉందన్నట్లుగా ప్రజలు నీ వైపు త్రిప్పబడతారు. ఏదో ఉందేంది, దైవాగ్ని ఉంది, దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం ఉంది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రభావం, ఆ వాతావరణం కనపడతా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ అంతా మారిపోతూ ఉంటుంది. శామ్యుయల్ మోరిస్ గుర్రబండి ఎక్కాడు, నీగ్రో జాతి పిల్లవాడు. స్టీఫెన్ మెరిట్ అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి
ఆయనతో కలిసి ఒక సమాధి కార్యక్రమానికి పోతుంటాడు. ఎక్కడ? దక్షిణాఫ్రికా ప్రాంతం నుండి అమెరికాకు ఓడలో ప్రయాణం చేసి అక్కడ చేరతాడు స్టీఫెన్ మెరిట్ అని ఆయన దగ్గరికి. వయసు ఎంత? 18-19 ఏళ్ళే. గుర్రబండి ఎక్కుతాడు సమాధి కార్యక్రమాలు పోవటానికి. అంత దూరం నుంచి వచ్చాడని రిసీవ్ చేసుకొని స్టీఫెన్ మెరిట్ గారు ఆయన తన దగ్గర ఉంచుకుంటాడు. ఆ రోజు కార్యక్రమం ఉంటే బయలుదేరి గుర్రబండి ఎక్కి వెళ్తూ ఉంటే ఎందుకు పోయాడు శామ్యుయల్ మోరిస్? ఆయన దగ్గర నుంచి పరిశుద్ధాత్మను గురించి నేర్చుకుందామని పోయాడు. బండి ఎక్కిన తర్వాత స్టీఫెన్ మెరిట్ గారు మార్గంలో చూపిస్తూ ఉంటాడు, శామ్యుయల్ మోరిస్, ఇదిగో ఇది ఈ బంగ్లా, ఇది ఈ బిల్డింగు, అది ఆ పార్కు, ఇది అని అన్నీ చూపిస్తూ ఉంటే నేనంటాడు, స్టీఫెన్ గారు మీరు ఎప్పుడైనా బండిలో ప్రార్థన చేశారా అని అడుగుతాడు. బండిలో ప్రార్థన చేశాడని అడుగుతాడు. లేదు ఎప్పుడు చేయలేదు నేను అంటాడు. ఈరోజు చేద్దామా అని అడుగుతాడు. ఈ ఘట్టానికి ముందు ఒక జరిగిద్ది. ఇద్దరు సేవకులు ఉంటారు, దైవజనులే వాళ్ళు. ఆ సమాధి కార్యక్రమానికి వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు అమెరికన్స్. వాళ్ళు ఆ బండి ఎక్కడానికి స్టీఫెన్ మెరిట్ గారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ బండిని వాళ్ళు ఎక్కడానికి లోపల చూస్తే ఈ నీగ్రో బాలుడు ఉంటాడు. ఆ బాలుని చూసి వెనకడుగేస్తారు వాళ్ళు. వేరే జాతోడు ఉన్నాడు ఈ బండిలో, మనం ఎట్లా ఎక్కుదామని. ఆయన శామ్యుయల్ మోరిస్, మనం ఎట్లా ఎక్కుదామని. ముందు కూర్చున్న స్టీఫెన్ గారు అంటాడు, జాతి భేదములు బైబిల్లో లేవు, క్రీస్తు యేసునందు అందరము సమానమే అని నా అభిప్రాయం అంటాడు. సచ్చినట్టు ఎక్కి కూర్చుంటారు ఇద్దరు. ఎక్కి కూర్చున్న తర్వాత ఈ మాట అంటాడు. కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ అవమానం తలంచినందుకు, వాళ్ళు ఆయన అవమానపరిచారు కదా ఎక్కకుండా, కొంచెం ఫీల్ అవుతుంటాడని, శామ్యుయల్ ఇది బిల్డింగ్ తెలుసా, ఇది నీకు, ఇది ఇటు ఈ పార్క్ ఇది అని చెబుతుంటాడు. అప్పుడు అంటాడనమాట, బండిలో ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేయలే, ఈరోజు చేద్దాం. మోకాళ్ళుని ఆయన ఆ బాలుడు మోకాళ్ళు ఉంటాడు, వాళ్ళందరూ మామూలుగా తల ఉంచుతారు. ఆవిడ చెప్తాడనమాట, ప్రభువా నీ దాసుడైన స్టీఫెన్ మెరిట్ గారితో నువ్వు మాట్లాడు దేవా. 6 నెలలు పడరాని బాధలెల్లా పడి ఇక్కడ ఇంత దూరం కష్టపడి వచ్చింది ఎందుకయ్యా? ఇక్కడ ఉన్నటువంటి భవంతులు, బంగ్లాలు, పార్కులు చూడటానికి కాదని, నీ పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవడానికి నేను వచ్చానని నీ దాసులతో మాట్లాడయ్యా అంటాడు. గుండె పగిలిపోయిద్ది ఆయనకి, గుండె పగిలిపోయిద్ది. వామ్మో ఏంది ఇది అని. వయసు చూస్తేనేమో 19 ఏళ్ళు, తన ప్రార్థన చూస్తేనేమో మతిపోయింది. ఆయన ఏడుస్తాడు, ఈ కూర్చున్న ఇద్దరు సేవకులు ఏడుస్తారు. శామ్యుయల్ మోరిస్ ప్రార్థన చేస్తుంటాడు, తండ్రి మాట్లాడవా, తన్నులు తిన్నాను దేవా, దెబ్బలు తిన్నాను దేవా, చచ్చి బ్రతికాను దేవా, ఇక్కడికి రావటానికి 6 నెలలు ఓడలో పడరాని బాధలల్లా పడ్డాను దేవా, ఇవన్నీ చూడటానికి కాదు దేవా, ఇవన్నీ చూడటానికి కాదు దేవా, నీ పరిశుద్ధ ఆత్మను గురించి తెలుసుకోవాలని దేవా, నీ దాసునితో మాట్లాడి నాకు అవి చెప్పించవా. మొత్తం ఏడుస్తారు, మొత్తం పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడతారు అక్కడ. శామ్యుయల్ మోరిస్ ఉన్న ఆ గుర్రపు బండి, ఆ గది, ఆ గుర్రపు బగ్గి చూసారా ఎట్లయిపోయిందో? మంట కలిగిన ఒకడున్న ఆ ప్రాంతం దేవుని ప్రభావంతో ఆవరించబడింది. తీరా ఆ సమాధి కార్యక్రమానికి ఆయన వెళితే సమాధి కార్యక్రమంలో ఏడుపులు, పెడబొబ్బలు, గందరగోళం ఉంటాయిగా. ఆ క్లైమేట్ మారిపోయిద్ది, ఒక పెళ్లి కార్యక్రమం లాగా అయిపోద్ది మొత్తం. మళ్ళీ ఈయన ఏం చేయడు? దైవాగ్నిని పొందుకున్న ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో వెళ్ళి నిలబడితే టోటల్ చేంజ్, ఆ క్లైమేటే మారిపోయిద్ది. అంత శక్తి ఉంది దేవునిలో. చివరికి స్టీఫెన్ మెరిట్ గారు ఏమంటారో తెలుసా? పరిశుద్ధాత్మను గురించి బైబిల్లోని సంగతులు నేను తెలుసుకున్నానేమో కానీ శామ్యుయల్ ఆయన ఎలా పనిచేస్తాడో నీ నుండి నేర్చుకున్నాను ఆయన అంటాడు. ఆయన శామ్యుయల్ మోరిస్ ఆయన ఎలా కదులుతాడో, ఎలా పనిచేస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా వ్యవహరిస్తాడో నీలో నుండి నేను గుర్తించాను అని చెప్తాడు ఆయన.
19 ఏళ్ళు. ఈరోజు ఎంతమంది యువకుల్ని మనం అలా చూడగలుగుతాం? ఎంతమంది యువతుల్ని శామ్యూల్ మోరిస్ వల్ల చూడగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. లేదు అవకాశం. ఎందుకు తెలుసా? బలీయమైన ఆకర్షణలు. బయటికి పోగానే దయ్యాలు చుట్టుమూగినట్టు చుట్టుమూగేసి, ఇప్పుడు చల్లిన వాక్య బీజాలు మీలో లేకుండా తీసి అవతల పడేసి మిమ్మల్ని లోకం వైపు ఈడ్చుకుపోయే దుష్టశక్తులు ఎక్కువైపోయినాయి. అవి మన చేతుల్లోకే వచ్చినాయి ఈరోజు. ఒకసారి ఆలోచించాలి మనందరం కలిసి. మండుచున్న ఒక వ్యక్తి కోసం దేవుడు మిగులు ఆశతో ఎదురు చూస్తున్నాడు. మండుచున్న ఒక కుటుంబం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు కుటుంబాలే కుటుంబ ప్రార్థనలు వదిలేసి చల్లారిపోయినాయి. కుటుంబ ప్రార్థనలు లేవు క్రైస్తవుల ఇళ్లలో. ప్రతి ఇంట్లోనూ ప్రతి గదిలోనూ ఈ చెత్తే మోగుతుంది. ఈరోజు తెల్లవారుజాము లేచి 3ంటికి లేచి దేవుని సన్నిధిలో కనిపెడదాం, 4ంటికి లేచి దేవుని సన్నిధిలో కనిపెడదాం. ఈరోజు పెందలాడు నిద్రకు ఉపక్రమిద్దాం, పెందలాడు చీకటితోనే లేచి మనం కలిసి గోజాడుదాం రండి అనే పిలుపులు లేవు. కుటుంబాలే చప్పజల్లారిపోయినాయి. ఒకప్పుడు కుటుంబాలు కలిసి ప్రార్థించేవి, ఈరోజు కుటుంబ ప్రార్థన భారమైపోయింది. అందుకే కుటుంబాల్లో దైవాగ్ని లేదు. కానీ మీకు తెలుసా, మండుచున్న ఒక వ్యక్తి ఆకర్షణీయమైనట్టు దేవుని మంట కలిగిన ఒక కుటుంబం కూడా అనేకులను ఆకర్షించగలిగిద్ది. నేను రక్షింపబడ్డాను 2002లో. నేను దేవుని తెలుసుకున్నాను. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, చదువు లేదు వాళ్ళకి. ఆ తల్లి తనకు 2 కొడుకులు 2 కూతుళ్ళు. కొడుకులు మారు మనసు పొందల, కూతుళ్ళు పొందారు. భర్త మారు మనసు పొందల. ఆ ఇంట్లో ఈ 3 విశ్వాసులు, ఆ మిగిలిన వాళ్ళు అవిశ్వాసులు. భర్త భయంకరంగా బూతులు తిడతాడు, పిల్లలు చెప్పిన మాట వినరు, మొండి మనుషులు. కానీ ఈ 3 తల్లి 2 ఆడపిల్లలు 3 రోజు ప్రార్థిస్తారు ఇంట్లో. ఆ టిఫిన్ ఏదో వేసుకుంటారు. ఆ టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఆ పాత్రలన్నీ ఆ తొట్టి దగ్గర వేసుకొని వాటన్నిటి మీద అట్లా నీళ్లు చల్లుకుంటారు. నానటానికంట చల్లుతారా అట్లా? వెంటనే తోరంట, కాస్త నానాలంట. నానటానికి కానీ నీళ్లు చల్లుతారు. వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి ఇక మోకాళ్ళు వేస్తారండి. ఇంట్లో కిటికీలు ఉండవు, గవర్నమెంట్ కట్టిన ఇల్లు. ఆ ఇంట్లో మోకాళ్ళు వేస్తారు. ఇక స్తుతి పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే ఆ పక్కింటామా ఈ పక్కింటామా వాళ్ళు వీళ్ళు కలిసి వచ్చి మొత్తం ఒక 7-8 మంది అక్కడ ఒక చిన్న ప్రార్థన కూటం అయిపోయిద్ది. ఈ బయట ఏమో వీళ్ళు తిడుతుంటారు. ఎవరు? భర్త ఒకవేళ పనికి వెళ్ళకుండా ఉన్నాడు అనుకో, ఇక తిడతా ఉంటాడు బయట కూర్చొని. ఆ తిట్లన్నీ దీవెనలు అనుకుంటారో ఏమో, అస్సలు పట్టించుకోరు. ఆ ఒక్కతైతే ఆమెను టార్చర్ చేసేవాడు, కానీ పిల్లలు కూడా తయారయ్యేసరికి ఏం అనాథి కాక గుటకలు మింగుతా చూస్తుంటాడు, బయట తిడుతుంటాడు. అంటే మెజారిటీ అయిపోయింది కదా, 3 అయ్యారు కదా. ఇక మగపిల్లలేమో వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ప్రార్థన చేస్తా ఉంటారు. ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ ప్రార్థన నన్ను ఆకర్షించింది. అక్కడికి నేను ఆకర్షింపబడ్డా. వరుసలో అన్ని ఖాతాలకి నేను పాల్పోయాలి కదా, అన్నిటికీ పోయాలి, అన్ని గృహాలకి అన్ని ప్రాంతాలు తిరిగిపోయాలి, అన్ని వీధులు తిరిగిపోయాలి. వరుసలో ఇది కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది. ధన్మని పోసేస్తే ఇంక మళ్ళీ వచ్చే పని లేదు. కానీ నేనేం చేస్తాను తెలుసా? మిగిలిన గృహాలన్నీ తిరిగి అందరికీ పాలు పోసి ఈ ఒక్కింటికి చివరిలో వస్తా. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది అక్కడ, ఏదో తెలియని ఆనందం ఉంటుంది అక్కడ, ఏదో తెలియని ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఏదో మంచితనం. అందుకే అన్ని హడావుడిగా అన్ని దందని పోసేసుకొని ఫైనల్ ఆ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చుంటా. కొన్ని గంటలు కూర్చుంటా అక్కడ. ప్రేమగా పలకరించటం, ప్రార్థించటం, పరామర్శించటం, ఆతిథ్యం
దీంతో పాటు ప్రార్థన. ఇప్పుడు మండుచున్న పొద ఎవరిని ఆకర్షించింది? మండుచున్న ఒక కుటుంబం చూడు, వీడిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది అక్కడ. ఎంత పరిచర్యనా నా ద్వారా జరిగిన, ఎంతవరకు దేవుడు నన్ను వాడుకుంటాడో అంతవరకు దేవునికి స్తోత్రం. ఎంతకైనా తీసుకెళ్ళని మనుషులు ఇచ్చే ఘనతగా దేవుడు నన్ను ఎంతైనా పైకి తీసుకెళ్ళని. కానీ నా హృదయంలో అది పోతుందా? నా ఆరంభం ఏంటి? ఆరంభం వెనక్కి చూస్తే అయ్యే గుర్తొస్తాయి నాకు. నా ఊపిరి ఉన్నంత ఒక మంచి కుటుంబంలో జరిగిన ఒక కుటుంబ ప్రార్థన, ఒక మంచి కుటుంబంలో ఉన్న దైవాగ్ని, దూషణలకు వెరువక, ద్వేషాలకు వెరువక. ఇప్పుడు ఆ కుటుంబం ఏమైంది తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న మొత్తం సేవకులు అయిపోయారు. ఇద్దరు కొడుకులు, మాట వినకుండా తిరిగే కొడుకులు, ఇద్దరు కొడుకులు నేనే ప్రతిష్ఠ చేశాను దేవుని రూపంలో. నేనే వాళ్ళ మీద చేతులు ఉంచడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు. కుమార్తె దేవుని పాత్ర అయింది, మరో కుమార్తె కూడా దేవుని పనిలో వాడబడతానే ఉంది. మొత్తం వారి ద్వారా ఒక 4-5 సంఘాలు కట్టబడ్డాయి. ఒక తల్లి తన పిల్లల్ని, తన ఆడపిల్లల్ని బలపరుచుకొని మోకరింపజేస్తే ఆ కుటుంబంలో దేవుడు రగిలించిన అగ్ని ఇది కూడా ఆ లెక్కలోకే చేరిద్ది. మరి మండుచున్న ఒక వ్యక్తి, మండుచున్న ఒక కుటుంబం, ఫైనల్ ఫినిషింగ్ టచ్, మండుచున్న ఒక సంఘము కావాలి దేవునికి. ఏం కావాలి? మండుచున్న ఒక సంఘం కావాలి. అది కొంచెమైనా సరే ఆ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిలో దైవాగ్ని ఉంటే ఇక అది కొంచెము కాదు, దాన్ని అభివృద్ధిని ఆపటం, దాని విస్తరణకు అడ్డుకట్టలు వేయటం ఎవ్వడి వల్ల కాదు. మండుచున్న ఒక సంఘం. ఈ 3 నా హృదయంలో ఉన్న ఆశలు. ఒక మండుచున్న వ్యక్తిగా నేను ఉండాలనేది నా ఆశ. ఓ మండుచున్న కుటుంబంగా నా ఫ్యామిలీ ఉండాలనేది నా ఆశ. ఒక మండుచున్న సంఘము దేవుని కొరకు సిద్ధపరచాలన్నది నా హృదయంలో దేవుడు ఉంచిన భారం, మంట. మరి మీరేమంటారు? ఇప్పుడు మీరేమంటారు? ఆలోచించుకో. నీ ముందు కొన్ని విషయాలు ఉంచాను. నీ హృదయంలో ఇంకా ఏదైనా మిణుకు మంటనైనా దైవాగ్ని మండుతుంటే, నీ ఆత్మ పూర్తిగా ఆరిపోక ఇంకా కొంచెం మిణుకు అంటా ఉంటే, నేను చెప్పిన మాటలతో భగ్గుమంటది మళ్ళా నీ ఆత్మ. నీ ఆత్మ ఇంకా పూర్తిగా ఆరిపోకుండా మిణుకు అంటా ఉంటే ఈ మాటలతో మళ్ళా నువ్వు రేపబడతావు. కానీ ఇంటికి వెళ్ళగానే ఆ దరిద్రపై అన్ని మళ్ళా నీళ్లు పోస్తాయి. ఏ దరిద్రపై? నీ చేతిలో ఉన్నే అయ్యి వాటిలోంచి వచ్చాయి. ఆ నీళ్లు పడకుండా జాగ్రత్త పడు. వాడి వలలో నుంచి బయటికి రా. దేవుని సన్నిధిని కాచుకో. ఒక మండుచున్న వ్యక్తిగా నువ్వు ఉండు. ఓ మండుచున్న కుటుంబాన్ని కట్టు. ఈ రెండు జరిగితే ఓ మండుచున్నటువంటి సమూహం నీ ద్వారా, అది ప్రార్థనా బృంద రూపంలోనైనా, ఒక సేవ రూపంలోనైనా, ఒక మండుచున్న సంఘం నీ నుండి వచ్చింది. అది ఆయన చెప్తున్న మాట ఇది. ఎవరు పట్టించుకోరు, ఎవరు లక్ష్య పెట్టరు. ఆ బిడ్డలను పెట్టుకొని అలా భక్తిలో లాక్కొచ్చింది, ఆత్మీయతలో లాక్కొచ్చింది. ఈరోజు ధన్య చరిత్ర వచ్చేసింది ఆమెకి. ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదండి, ఎలాంటి బ్రతుకు బ్రతికామన్నది, ఎన్నాళ్ళు జీవించామన్నది కాదండి, దేవుని కొరకు ఎంత జీవించామన్నది లెక్క.